గ్రంథంలో దైవజనుడు పౌలు అంటాడు, తగ్గిపోతున్న మహిమ. మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సినాయి పర్వతం మీద 40 రాత్రి పగలు గడిపినటువంటి మోషే కొండ మీద నుండి దిగొస్తేనే ఆ మహిమను చూడలేక వాళ్ళు మూసుకేసుకున్నారు. వాళ్ళు కనబడుతున్నటువంటి ఆ మహిమనే చూడలేక ముసుగు వేసుకుంటే రేపు అసలు మనం నిత్య మహిమకు సిద్ధపడుతున్నాం. మనలో ఉన్న ప్రతి వారికి ఉన్న ముసుగులన్నీ, అడ్డుగోడలన్నీ తొలగిపోవాలి. అప్పుడు నిజమైన మహిమను మనం అనుభవిస్తాం. మోషే కాలంలో ఆయన ముఖము ప్రకాశించినప్పటికీ కూడా ప్రజలు చూడలేకపోయారు, ఆ మహిమను చూడలేకపోయారు, ఆ తేజస్సును చూడలేకపోయారు. కానీ అయినప్పటికీ కూడా మోషే మీద ఆ ప్రకాశం అలాగే ఉందండి. కొద్ది రోజుల తర్వాత అది క్రమక్రమంగా తగ్గిపోయింది. అది పాత నిబంధన కాలంలోనూ మహిమ, కానీ కొత్త నిబంధన కాలంలో ప్రభు రక్తంలో కడగబడిన మన జీవితంలో ఈ మహిమ గల పరిచర్యలో దేవుడు సార్వత్రిక సంఘాన్ని మహిమలో కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. మహిమలో కొనిపోవడానికి రాబోతున్న ఆ దేవుని ఎదుట ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆ మహిమను అనుభవించాలి. మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం మారాలి. ఆ మహిమకు సాక్ష్యంగా మనం బ్రతకపోతే మన బ్రతుకు వ్యర్థం. దేవుడు ప్రతి వాని పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఈ రోజు దేవుని గారా, నీ కుటుంబం మహిమకు సిద్ధపడుతుందా? మహిమలో నుండి తగ్గిపోతున్నావా? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7, 8, 12, 18. 7, 8, 12, 18 ఈ 4 వచనాలు చదవండి. మరణ కారణమగు పరిచర్య అది మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచున్న ఆ మహిమ తగ్గిపోతుంది. తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖం అసలు చూడలేకపోయారు. ఇట్లుండగా